అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరలా ఈ ఉదయకాలము దేవుని యొక్క మాటను ధ్యానం చేద్దాం. అందరూ బాగున్నారా? అందును బట్టి దేవునికి స్తుతి చెల్లించండి. ఉదయకాలం ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థించండి. ఏ రోజు కూడా మర్చిపోవద్దు. దేవుని యొక్క వాక్యము ఆయన రాకడ దగ్గర పడుతున్న కొద్దీ మన లోపల అధికమవుతూ రావాలి. ఆ వాక్యమే మనల్ని సిద్ధపరిచి రెండవ రాకడికి ఎత్తబడే గుంపులో ఉండేటట్టుగా చేస్తుంది. ఈ దినం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పబోయే ముందు మీకొక విషయం. మీలో ఎంతమంది చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారు? చదువు బైబిల్ చదవటానికి వచ్చి ఉండి, అలాంటి అర్హత కలిగి ఉండి, ఒకవేళ ఈ రోజున మందిరానికి వెళుతూ ఉండి, ఒకవేళ బైబిలు చదవలేని నిర్లక్ష్యపు స్థితి నీ లోపల ఉందేమో ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ అలా ఉంటే ఇప్పుడైనా కనీసం సిద్ధపడి ఓ ప్లాన్ ప్రకారం, ఓ పద్ధతి ప్రకారం బైబిల్ చదివితే మంచిది అని మీకు హితోపదేశం. అయితే లేఖనంలో కూడా రాయబడి ఉన్న మాటల్ని మీకు చూపెడతాను, జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది: యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదియూ లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. 34:16లో మొదటి లైను కొరకు ఈ వచనం చదవటం జరిగింది. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. దేవుని యొక్క గ్రంథమైన బైబిల్లోనే ఈ యొక్క మాట రాయబడి ఉంది. కనుక మనం చదివే విషయంలో వెనకబడి ఉంటే ఈ మాటను ప్రేరణగా తీసుకుని పరిశీలించి చదువుకొనుడి అని చెప్పాడు. కనుక మనం అందరము కూడా బైబిలు చదివే అనుభవాల్లోనికి ఎదగాలి అని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. అంతేకాదు, మనం గమనించినట్టయితే గనక నెహెమ్యా గ్రంథంలో ఎజ్రా శాస్త్రిగా ఉన్నాడు. ఆయన 8వ అధ్యాయము 1వ వచనంలో 2వ వచనంలో మనం చదివినట్టుగా చూస్తాం. ఆ తర్వాత 8వ వచనంలో ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి. ఆ తర్వాత 18వ వచనంలో కూడా ఉంది. ఆ తర్వాత 9:3లో కూడా ఉంది. ఏమని? మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి అని రాయబడి ఉంది. ఓ జాము సేపు అంటే దాదాపు 3 గంటల సేపు చదువుతూ వచ్చారు. కనీసం మనం 3 నిమిషాలైనా చదువుతున్నామా? ప్లాన్ ఉండేవాళ్ళు చదువుతూ ఉన్నారు. రోజుకొక అధ్యాయం అని పెట్టుకుని ఇయర్లీ వన్స్ చదవాలని ఒక రకంగా 2 అధ్యాయాలు పెట్టుకుని చదివేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది 3 అధ్యాయాలు చదివేవాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళ సమయాభావాన్ని బట్టి దేవుని గ్రంథాన్ని చదువుతూ ఉన్నవారిగా ఉన్నారు. కనుక మనమందరము కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా దేవుని గ్రంథాన్ని చదవాల్సిన ఆవశ్యకత దేవుడు మన మీద ఉంచాడు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన లూకా సువార్తలో రాయబడిన సందర్భం 4:16లో, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా
ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. దీన్ని బట్టి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కూడా సమాజ మందిరానికి, అలనాటి సెనగోగు అనబడిన ప్రదేశానికి వెళ్ళి ఆయన ఈ యొక్క గ్రంథమును చదవటం జరిగింది. అంతేకాదు ఆ యొక్క యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను అని రాయబడి ఉంది. కనుక మనం పరిశీలన చేసి చదవాలి. లేఖనాల్లో అనేక చోట్ల చదివిన అనుభవాలు ఉన్నాయి, మనకంటే ముందు ఉన్న మన ప్రవక్తలు, పితరులు. కావున వాటిని దృష్టిలో ఉంచుకొని మరియు యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా చదివిన అనుభవం కనబడుతుంది. కావున మనము ఈ యొక్క గ్రంథమును చదివే విషయంలో జాగరూకత గలవారమై ఓ పట్టుదల కలిగి చదవాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాదు జార్జ్ ముల్లర్ గారు తాను తన జీవితకాలంలో బైబిల్ని 100 సార్లు పూర్తిగా చదివిన తర్వాత రెట్టింపు ఆనందంతో ఒకరోజు ఇలాగ మాట్లాడాడు. నేను బైబిల్ను ధ్యానించే ధ్యానములో సరిపోయినంత సమయం గడపలేని రోజును నేను పోగొట్టుకున్న రోజుగా భావిస్తాను. ఈ మాట ఎంతో బాగుంది కదా. ఏ రోజైతే తన జీవితంలో బైబిల్ చదవలేదో ఆ రోజు పోగొట్టుకున్న రోజుగా అభివర్ణించాడు. నీ జీవితంలో నువ్వు ఏ రోజైతే బైబిల్ చదవాలని తెలిసి కూడా చదవకపోతే నీ జీవితంలో అది చీకటి దినం అని గుర్తుపెట్టుకో. ప్రార్థన చేయకపోతే కూడా అది కూడా చీకటి దినమేనని గుర్తుపెట్టుకోవాలి. నా స్నేహితులు ఆయన చెప్తున్న మాట, జార్జ్ ముల్లర్ గారు బైబిల్ని 100 సార్లు పూర్తి చేశాడు. ఆయన చెప్తున్న మాట ఏంటో తెలిసినా, నా స్నేహితులకి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఎంతోమందిని కలవాలి అని చెప్తారు, కానీ బైబిల్ని ధ్యానించడానికి సమయం లేదని చెప్తారు. కానీ నాకన్నా ఎక్కువ పనులు ఉన్నవారు బహుశా చాలా తక్కువ మందే ఉన్నారు నా స్నేహితుల్లో. సుమారు నేను అర్ధశతాబ్ద కాలం నుండి, అంటే దాదాపు 50 సంవత్సరాల నుండి నేను చేయలేనంత పని ఉన్న రోజు ఒకటి కూడా లేదు. 4 సంవత్సరాల నుండి సంవత్సరానికి 30,000 ఉత్తరాలకి నేనే స్వయంగా జవాబులు రాస్తా ఉన్నాను. ఆ తర్వాత 12,000 మంది కలిగిన సంఘానికి నేను కాపరిగా ఉన్నాను. ఆ తర్వాత 5 అనాథ శరణాలయాల నిర్వహణ నా మీద ఉంది. వీటితో పాటుగా ప్రింటింగ్ ప్రెస్ పని కూడా నా మీద అధికంగా ఉంది. అయినా దేవుని వాక్యమును సరిపోయినంతగా ఏ రోజుకు ఆ రోజు చదువుతూ సమయాన్ని గడుపుతూ వచ్చాను. ఇది నేను నియమంగా పెట్టుకున్నాను అని జార్జ్ ముల్లర్ గారు తన యొక్క జీవితంలో ఉన్న అనుభవాన్ని చెప్పాడు. ఇన్ని బాధ్యతలున్నా ఆయన ప్రతిరోజు దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసే విషయంలో సంతృప్తిగా ధ్యానం చేసేవాడంట. మరి మన జీవితంలో మనం ఎక్కడున్నాం? మనం దేవుని యొక్క లేఖనాన్ని చదువుతూ ఉన్నామా? పట్టుదల కలిగి చదువుతున్నామా? వరుస క్రమంలో పెట్టుకుని సంవత్సరానికి బైబిల్ అయిపోవాలి అనే ఒక దీక్షతో చదవండి. ఏదో నామినల్గా చదవటం కాదు, కానీ దేవుని ఎదుట నీవు రేపు లెక్కప్పజెప్పాలి. నీకు నేను చదివిచ్చాను కదా, నా వాక్యాన్ని నువ్వెందుకు చదవలేదు అని అడిగితే నువ్వేం చెప్పగలుగుతావు? అప్పుడు ఆన్సర్ లేకపోతే మన పరిస్థితి కటిక చీకటిలోకి వెళుతుందేమో. ఓసారి ఆలోచించి అని మనం మన పరిస్థితుల్లో దేవుని యొక్క గ్రంథాన్ని పరిశీలించి చదువుకుందాం. దేవుని ఎదుట వాక్య జ్ఞానంతో పెరుగుదాం. దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించును గాక.
ఈ దినమంతా దేవుని యొక్క కృపా సమాధానం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.